దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు, మన రక్షకుడు, సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయంలో నుండి 21వ వాక్యంలో మొదటి భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున ఉండును. ఒక అద్భుతమైన వాగ్దానం. ధైర్యం కోల్పోయిన వారికి, నిరాశతో ఉండేవారికి, కలవరపడుతున్న వారికి, భయపడుతున్నటువంటి వారికి, ముందుకు కొనసాగలేమేమో, ఇంకా మా స్థితి ఇక్కడే నిలిచిపోయినదేమో అని ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఈ ఉదయకాలంలో ఈ మాటలతో ప్రారంభమవుతున్నటువంటి ఈ దినాల్లో దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడండి. యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో గమనించినట్లయితే మనకు అనేక మంది మన పక్షమున మాట్లాడతామని చెప్పేవాళ్ళు, మన పక్షమున నిలబడతామని చెప్పేవాళ్ళు, మన పక్షమున వాదిస్తామని చెప్పేవాళ్ళు, మన పక్షమున న్యాయం తీరుస్తామని చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారండి. అనేక మంది ఉంటారు. అయితే మన పక్షమున నిలబడేటువంటి వారు ఒకవేళ ఒక లాయరో, లేకపోతే ఒక చట్టపరమైనటువంటి అధికారో, లేకపోతే లోక సంబంధమైనటువంటి అధికారములు చేస్తున్నటువంటి వారై ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు. మన ఊహలలో మన ఆలోచనలు అనుకుంటూ ఉంటాం. మన పక్షాన వాళ్ళు ఉన్నారు, మనకు సహాయం చేస్తారు, వాళ్ళు మన పక్షం నుండి మనకు ఎన్నో వాళ్ళ ద్వారా మేలులు పొందుకోవచ్చని మనం అనుకుంటూ ఉంటామండి. అయితే గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, వాళ్ళందరూ కూడా అధికారులే, వాళ్ళందరూ కూడా నాయకులే, వాళ్ళందరూ కూడా ఏదో ఒక దానిలో ఒక శక్తి కలిగిన వారే. అంటే లాయర్ని ఆశ్రయిస్తే కేవలం ఆయన బాధించగలడండి. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ను ఆశ్రయిస్తే వాళ్ళు మనల్ని ఆ యొక్క ఏదైతే ఆపద ఉందో దాని నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేయగలిగినటువంటి వారే. ఏదన్నా ఒక రాజకీయ నాయకుని ఆశ్రయిస్తే అంటే వారు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఒక విషయంలోనే మాత్రమే వాళ్ళు తమ యొక్క అధికారాన్ని కావచ్చు, శక్తిని కనబరుస్తారండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, వారందరికీ కూడా ఈ లోకంలో ఉంటున్నటువంటి అధికారులకు, నాయకులకు, వ్యక్తులకు ఎవరైనా సరే వారు ఎంత చేయగలుగుతారంటే ఒక పరిమితులు కలిగినటువంటి, హద్దులు కలిగినటువంటి వరకే మన పక్షాన వాళ్ళు ఉంటారండి. ఆ యొక్క పరిస్థితుల్లో వాళ్ళకు కూడా ఒక ప్లేస్ అనేది, ఒక రీచ్ అనేది వచ్చిన తర్వాత ఇదిగో మా హద్దుల వరకు మేము రాగలిగాము, ఈ తర్వాత మేము రాలేము, ఈ తర్వాత మేము ఏమి చేయలేము అని మా యొక్క అధికారము, మా యొక్క శక్తి ఇంతవరకే పరిమితి అని చెప్పేవాళ్ళు ఉంటారండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న దేవుడు, మనతో భరోసా ఇస్తున్నటువంటి దేవుడు, మనతో వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు ఎవరంటే ఆయన ప్రభావము కలిగిన వాడు ఉంటున్నాడండి. ప్రభావము ఆయన ప్రభావం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ప్రభావము అంటే మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే ఆయన సర్వశక్తివంతుడండి. ఆయన సర్వశక్తివంతుడు. ఆయన ఏమైనా చేయగలడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఉంటుందండి. ఆయన ఆశ్చర్యకరుడు అండి. ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడు. అంటే ఆయన చేసేటువంటి కార్యములు ముందు కానీ, ప్రస్తుతము కానీ, భవిష్యత్తులో కానీ ఎవ్వరూ చేయలేనటువంటి ఆశ్చర్య కార్యములు, అద్భుతములు చేసే దేవుడండి. రెండవదిగా చూస్తే ఆయన బలమైన దేవుడండి, బలవంతుడైన దేవుడండి, శక్తి కలిగిన దేవుడండి. ఆయన మన పక్షమున ఉంటే గల ఎంత బలాఢ్యుడైనా సరే, వాడు గొల్యాతంతటి గొప్పవాడైనా సరే, ఇజ్రాయేలీలందరూ కూడా గొల్యాతును చూసి భయపడ్డారండి. అయితే దావీదు, ఇదిగో నా పక్షమున యెహోవా యుద్ధము చేస్తాడు, జీవం కలిగిన దేవుడు యుద్ధం చేస్తాడని దావీదు పలికినప్పుడు
దావీదు పక్షమున దేవుడు ఉండి ఎవరు జయించలేని రాజు సైతము కూడా భయపడి దాంకున్నటువంటి పరిస్థితిలో ఒక గొర్రెలు కాసుకునే దావీదు పోయి గొల్యాతును చంపినట్టుగా మనం చూస్తామండి. యెహోవా పక్షమున ఉంటే ఆయన బలాన్ని ఇస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు, ఆయనే యుద్ధములు చేస్తాడండి. మనలో తర్వాత గమనిస్తే ఆయనకు ఆలోచనకర్తగా ఉంటాడండి. ఆయన ఆలోచన చెప్పేవాడుగా ఉంటాడు, ఆలోచన కూడా నడిపించేవాడుగా ఉంటాడు. మంచి మార్గంలో నడిపించి సురక్షితముగా మనం చేరవలసినటువంటి స్థానంలోనికి, మనం చేరవలసినటువంటి గురిలోనికి ఆయన మనల్ని ఆలోచనకర్త అయి నడిపిస్తాడండి. ఆయన ప్రభావములో ఎన్ని ఆయన రక్షణ అనుగ్రహించేవాడండి. ఆయన మహారక్షకుడుగా మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మాట ఉంటున్నటువంటి నీ జీవితంలో ఏ సమస్య అయినా సరే, ఏ కష్టమైనదైనా సరే, నువ్వు సాధించలేనిది, జయించలేనిది, పొందుకోలేనిది, ఈ లోకము నిన్ను అయోగ్యునిగా, అనర్హునిగా నిన్ను గుర్తిస్తున్నప్పటికీ కూడా యెహోవా ప్రభావము గలవాడై మీ పక్షమున ఉంటాడండి. నీ పక్షమున ఉంటాడు. ఆయన ఏమైనా చేయగలడండి. ఈ సృష్టి అంతటిని కూడా నీ కొరకు ఏమైనా చేయగలడు. ఒక దినాన్ని ఆపగలడు, వర్షింపకుండా చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు. తుఫాను రప్పించగలడు. సూర్యచంద్రులను యెహోషువ ప్రార్థించగా ఒక దినమంతా కూడా ఆపినట్టుగా మనం చూస్తామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ఇలాంటి అద్భుత కార్యాలు ఎన్నైనా చేస్తాడు. ఈరోజు నీ కుటుంబంలో ఆ దేవుడు చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు, నీ జీవితంలో ఏమైనా చేయగలిగిన సమర్థమైనటువంటి దేవుడు అండి. ఆయన మన పక్షమున ఉంటే, ఆయన ప్రభావం మనతో ఉంటుందండి. ఆయన శక్తి మనతో ఉంటుంది, ఆయన జీవం మనతో ఉంటుంది, ఆయన బలం మనతో ఉంటుంది, ఆయన సమాధానం మనతో ఉంటుంది, ఆయన ఆలోచన మనతో ఉంటుంది. ఆయన మనతో ఉంటే ఏ మనుష్యుడు కూడా మన ఎదుట నిలబడలేడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ పక్షమున యెహోవా ప్రభావము గలవాడై ఉండాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన వైపు తిరిగి ఆయనకు మాత్రమే విశ్వసించి, ఆయన యందు మాత్రమే విశ్వసించి, ఆయన మాత్రమే నమ్ముకొని మనము మన భక్తి జీవితాన్ని ఎన్ని సమస్యలలో, ఎన్ని కష్టాల్లో వచ్చినా మనం ఆయన వైపు చూసి ఉండినట్లయితే అప్పుడు ఆయన నీ పక్షమున నిలబడి నీ ఎదుట ఉన్నటువంటి ఏ యుద్ధములైనా, ఏ పోరాటాలైనా, ఏ సమస్య అయినా, ఏ అనారోగ్యమైనా, ఏ ఆర్థిక సమస్య అయినా, ఏ చదువు సమస్య అయినా, ఏ ఉద్యోగ సమస్య అయినా, నువ్వు ఆశిస్తున్నటువంటి ఇహలోకంలో నువ్వు దేమైతే కోరుకుంటున్నావో, ఏది నీకు సమాధానం లేకుండా చేస్తుందో, ఏది నీ కుటుంబంలో, నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుందో, దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, ఆయన సర్వశక్తివంతుడై ప్రభావం కలిగిన వాడై నీ పక్షంలో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆయన రక్షణ బాహుబల హస్తము ఎల్లప్పుడూ ఆయన నీవు ఆధారం చేసుకున్నంత కాలము, నువ్వు ఆయన ఎందు నమ్మిక ఉంచినంత కాలము ఆయన విడువక ఆయన కృప నీకు తోడుగా ఉంచి నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడే నీ పక్షమున ఉంటున్నటువంటి మనుషుల వైపు చూడకుండా నీ పక్షమున ప్రభావము కలిగినటువంటి, సర్వశక్తి కలిగినటువంటి దేవుని వైపు నువ్వు తిరిగి ఆయన ఆశ్రయించినట్లయితే తప్పకుండా ఆయన కృప చూపిస్తాడు. అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అడుగునట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.